హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? టిఫిన్ తిన్నారా? నేను ఇప్పుడే తిన్నాను జస్ట్. ఏం సంగతులండి? యూట్యూబ్ షూట్కి వచ్చాను. నేను ఇప్పుడే టిఫిన్ తినేసా. మీరు తిన్నారా? నేను ఇడ్లీ తిన్నాను. ఇంకేం సంగతులు? ఫ్రెండ్స్, ఆరోగ్యం అయితే కొంచెం పర్వాలేదు, ఇంకా మెరుగుపడాలి, ఇంకా కొద్దిగా తగ్గాలి. పర్వాలేదు కొంచెం అయితే, కాకపోతే నీరసంగా ఉంది. నీరసం కూడా తగ్గిపోవాలి, నా హెల్త్ మళ్ళీ మంచిగా అయిపోవాలి. యాక్చువల్గా మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి భగవంతుడు కూడా మనకు అన్యాయం చేయడు. నేను ఇదే నమ్ముతాను కదా, అంతే కదా ఫ్రెండ్స్. మనం ఎవరికైనా మోసం చేస్తే, అన్యాయం చేస్తే మనకి ఇలాంటివి ఏవో వస్తుంటాయి. కానీ మనం ఏం చేయకపోయినా వచ్చాయి అంటే ఎవరో కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళ వల్ల మనకి ఈ ఆపద కలిగింది అనుకోవటమే. కొంచెం అయితే బెటర్, పర్లేదు. యూట్యూబ్ షూట్కి వచ్చాను ఫ్రెండ్స్. మంచిగా నేను షూట్స్ చేసుకోవాలని, మంచి మంచి లొకేషన్స్ మీకు ఇంకా చూపించాలి. ఇప్పుడైతే యూట్యూబ్ షూట్ కాబట్టి లొకేషన్స్ ఏమి ఉండవులే, ఆఫీసు బయట తీస్తారు అంతేని. మామూలుగా సీరియల్స్ కానీ, మూవీస్ కానీ, ఇంకా అదర్ లొకేషన్స్ కానీ వెళ్ళేటప్పుడు నేను ఇంకా మంచి మంచివి తీసి పెడతాను మీకు. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరు బ్లెస్సింగ్స్ కావాలి. నాకు బాగాలేదు అనగానే కొంతమంది స్పందించారు, ఫోన్లు చేశారు. ఎలా ఉంది అక్క అని కొంతమంది, ఎలా ఉంది మేడం అని కొంతమంది, ఏమైంది అని కొంతమంది, చాలామంది నాకు ఫోన్లు చేశారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నవాళ్ళకి నా దీవెనలు, పెద్దవాళ్ళకి నమస్కారాలు. అంతే కదా ఫ్రెండ్స్, మనం అంతకన్నా ఏమి ఇవ్వగలం? ఎవరికి ఏమీ ఇవ్వలేము ఫ్రెండ్స్. ఒక ఆశీర్వాదం తప్ప, ఒక మంచి దీవెన తప్ప మనం ఇంకెవ్వరికి ఏమీ ఇవ్వలేము. నేనైతే అదే అనుకుంటాను. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరమైనా కానీ ఎప్పటికీ ఒకరు బాగుండాలని కోరుకుంటే మనకు మంచిది అన్న ఆలోచన, అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. మీరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను, పర్వాలేదు. అమ్మా, కూర్చున్నా నిల్చున్నా నొప్పులు, నీరసం, హెల్త్ అంతగా సహకరించట్లేదు. అదనమాట. వీడియోస్ కూడా అందుకే చేయలేదండి నేను, ఓకేనా? వీడియోస్ కూడా నీరసంగా ఉంది కదా, బాగాలేదు కదా, అందుకని వీడియోస్ ఏం చేయలేదు. అలాగని మీరేమి అన్ఫాలో ఏం కొట్టకండి, అంటే అన్సబ్స్క్రైబ్ కొట్టకండి. మనం పెద్దగా చదువుకోలేదు కదా, అందుకే వచ్చినట్టుగా మాట్లాడుతున్నాను, ఓకేనా? తప్పుగా ఏమనుకోకండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు, కొంచెం హెల్త్ బాగున్నప్పుడు చేసి పెడుతుంటానండి. అదనమాట. నేను షూట్స్ కూడా చేయట్లేదు నా ఛానల్లో, ఎందుకంటే కొంచెం నాకు బాగోలేదు. ఎందుకంటే నేను బాగుంటేనే కదా నేను స్క్రిప్ట్ రాయగలను, షూట్ చేయించగలను. అందుకని నేను పెద్దగా పట్టించుకోలేదు, ఆగాను కొద్ది రోజులు. కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? మీరు నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరందరి సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను ఫ్రెండ్స్, లేకపోతే చేయలేను. నేను ఎన్ని చేసి పెట్టినా వేస్టే. మీరంటూ చూడకపోతే, మీరు చూసినట్టు నాకు వ్యూస్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా, కామెంట్స్ రాకపోయినా, ఏది రాకపోయినా వేస్టే. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. అదనమాట. మీరు చేయవలసిందల్లా నాకు ఇంకేం లేదు, జస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరూ చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు బాగోపోయినా స్పందిస్తున్నారు, నేను ఎలా ఉన్నాను ఏంటి అని అడుగుతున్నారు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు మనకు మోసం చేసినా కానీ యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు ఎంతగానో ఆదరిస్తున్నారు. అది చాలు, నాకు ఆ హ్యాపీనెస్ చాలండి. మన అనుకున్న వాళ్ళకి మనం డబ్బు ఇస్తేనో, ఆస్తి ఇస్తేనో, వాళ్ళు అడిగినవి మనం కొనిస్తేనో, లేకపోతే వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తేనో మనతో ఉంటారండి. కానీ మీరు అలా కాదండి. ఎవ్వరు మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ఎవరవని అనవసరం. మీరు చూస్తారు, మీకు నచ్చితే లైక్ కొడతారు, మీకు నచ్చితే సపోర్ట్ చేస్తారు, అదొక్కటి చాలు. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ.